రాజులైన యాజక సమూహం, రాజులు, యాజకులు, రాజులు, పూజారులు, రాజులు, లేవీలు. మరి యాజకులు అంటే లేవీలు, పూజారులు. పూజారి గారు అంటే బ్రాహ్మణులు ఎక్కువ కులం, వైష్ణవులు ఎక్కువ కులం. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే రాజులైన యాజక సమూహం అనేసాడంటే, నాయన మీరు రాజులు, నాయన మీరు కింగ్స్. క్రైస్తవుడు అంటే ఏమని అనుకోవాలి? కింగ్. నాగార్జున కాదు. క్రైస్తవుడు అంటే ఏమనుకో కింగ్, 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 రాజు. యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, యూదులకు రాజువా? ఎస్, నేను రాజునే. అసలు యేసుక్రీస్తు వారు పుట్టడమే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే పుట్టుకతోనే ఈయన రాజు, ఈయన కింగ్. ఈయన క్రైస్తవుడు అంటే ఎవరనుకున్నారు? రాజులైన యాజక సమూహం. కింగ్ జోయల్, కింగ్ జాన్సన్ విక్టర్, కింగ్ ఇమ్మాన్యుయల్, కింగ్ పిడి సుందర్రావు. ఏమన్నా చెప్పండి, ఆయన పేరు ఏమని పెట్టాలి? కింగ్ పిడి సుందర్రావు గారండి. వా, ఎంత వెయిట్ పెరిగిపోతుంది చూసారా, వెయిట్. దేవుడు ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం అని అన్నాడంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను రాజునా.